నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. దుమ్ము రేపుతున్న దుమారం బీజేపీని కోరుతుంది ఈ దేశం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా పార్టీలో చేరి ఆయన చేతుల మీదుగా మెట్టుగూడ డివిజన్ లో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించబోతున్న ప్రజాసేవకుడు ఇంద్రన్నకు తెలంగాణ 24 ఛానల్ తరపున హార్దిక శుభాకాంక్షలు. ఆశయం అభివృద్ధి నిశ్చయం మోడీ ప్రభంజనం బీజేపీ వందనం. సీతాఫల్ మండిలో డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోవద్దని, డంపింగ్ యార్డ్ నిర్మాణం విషయంలో మరొకసారి పునరాలోచించాలని జీహెచ్ఎంసీ అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేతలకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో 3 కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్లు కనిపెడితే 2 భారతదేశానివే కావడం, అందులో ఒకటి హైదరాబాద్కు సంబంధించింది ఉండడం తెలుగువారిగా మనమందరం గర్వపడాల్సిన విషయమని తెలిపారు. కోవిడ్ కారణంగా విద్యా వ్యవస్థ, పారిశ్రామిక రంగం మొత్తం వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైన సమయంలో వ్యాక్సిన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించే కార్యాచరణ జరుగుతుందని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి నుంచి మరి గత సంవత్సరం నుంచి కూడా అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ లేని కారణంగా ఈరోజు ప్రజల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణము, మరి ఈరోజు ప్రజలకు ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నము మన దేశానికి సంబంధించినటువంటి మరి ఫార్మా సైంటిస్టులు విశేషంగా కృషి చేసి ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ను కనుగొనడం జరిగింది. ప్రపంచంలో 2 కంపెనీలు ఈరోజు మన దేశానికి సంబంధించిన 2 కంపెనీలు ముందుకు రావడము, మరి ప్రపంచంలో మొత్తం 3 కంపెనీలు ముందుకు వస్తే అందులో 2 కంపెనీలు భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు, అందులో మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ మరి ఉండడం ఏదైతున్నదో ఈరోజు తెలుగు ప్రజలుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయము. ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా
విద్యా వ్యవస్థ నష్టమైంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రజలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కుంటుపడ్డటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరి వ్యాక్సిన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వ్యాక్సిన్ పెద్ద ఎత్తున తయారు చేయించి మరి అందరికీ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇంకా మరికొన్ని పరిశోధనలు పూర్తయిపోతే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ను దేశంలోని ప్రజలందరికీ అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తారు. వ్యాక్సిన్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా దేశంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి కానీ, మరి దేశంలో ఉన్నటువంటి విద్యారంగం కానీ, దేశంలో ఉన్నటువంటి వ్యాపార రంగం కానీ, దేశంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈరోజు మరి డొమెస్టిక్ సంబంధించి లేకపోతే కమర్షియల్ సంబంధించినటువంటి యాక్టివిటీ ప్రారంభమవుతుంది. కొన్ని కోట్ల షాప్స్ మూతపడి అందులో పనిచేసేటువంటి కోట్లాది మంది యువత నిరుద్యోగులయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా గాడిన పడాలంటే ఎంత తొందరగా మరి వ్యాక్సిన్ మరి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి వ్యాక్సిన్ పంపిణీ చేసేటువంటి విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి దేశంలోని యువకులందరూ కూడా ముందుకొచ్చి వాలంటీర్స్గా పనిచేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. డంపింగ్ యార్డ్ ఇప్పుడే చెప్పారు. తప్పకుండా డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడతాను. ఎక్కడ కానీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఈ రకమైనటువంటి యాక్టివిటీ చేయకూడదు. నేను జిహెచ్ఎంసీ అధికారులను కోరుతా ఉన్నాను. స్థానిక ప్రజలు మరి రాజకీయాలకు అతీతంగా అక్కడ డంపింగ్ యార్డు ఉండకూడదని డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో బలవంతంగా డంపింగ్ యార్డ్ పెట్టడం మంచిది కాదు. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ విషయంలో డంపింగ్ యార్డ్ పెట్టేటువంటి విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతాకి జై. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చింతాబాయ్ చిలకలగూడ మెట్రో డివిజన్ సికింద్రాబాద్ ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగు, పార్టీ ఫ్లాగ్ హాస్టింగు మరియు ఆఫీస్ ఓపెనింగు, అదేవిధంగా భారీ ఎత్తున కార్యకర్తలం అందరం టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అనుభవ కప్పుకొని మేము చేసే కార్యక్రమాలతో పాటు ఈ పార్టీని కూడా ఇంకా బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ జెండా ఎగరేస్తామని మేము గర్వంగా మరీ చెప్తున్నాను. అందరినీ కలుపుకొని పోతాం. మేము కొత్తగా వచ్చినాం ఇప్పుడు పార్టీలకి. మాకు ఎటువంటిది ఏమంతా అందరినీ కలుపుకొని పోయి అందరితో శుభాష్ అనిపించుకొని మంచి పనులు చేసుకుంటా, మంచి కార్యక్రమాలు చేసుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసినట్టు మేము కృషి చేస్తామని మేము చెప్తాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.